రాజధాని అమరావతిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాజధానికి ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో రుణం మంజూరైంది. ప్రపంచ బ్యాంకు రుణం తొలి విడత నిధులు జమయ్యాయి. పనుల రీలాంచ్ కి ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నారు. ఇక రాజధాని నడిబొడ్డున ఐకానిక్ భవన నిర్మాణాలపై తుది కసరత్తు జరుగుతోంది. 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనం నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారు. 600 కోట్ల రూపాయలతో జరిగే ఈ నిర్మాణం నుంచి 360 డిగ్రీల్లో అమరావతిని వీక్షించేలా ప్రణాళిక ఖరారు చేశారు. ఎన్ఆర్టీ భవనం నిర్మాణం కోసం ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఐకాన్ టవర్ టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకి ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో 5 ఎకరాల్లో నిర్మించే భారీ భవనానికి తొలి అడుగు పడింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్ కి ఇప్పుడు టెండర్లు పిలిచారు. దాదాపు 600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జంట టవర్లుగా అంటే ట్విన్ టవర్స్ గా చేపడుతున్న ఈ నిర్మాణం 2028 నాటికి పూర్తి చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భవనం ప్రవాసాంధ్రుల కోసం వారి నిధులతోనే నిర్మించబోతున్నారు. ఇందులో నివాస ఫ్లాట్లని, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. పార్కింగ్ కోసం 2 అంతస్తుల సెల్లార్, దానిపై 3 అంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవనం నిర్మిస్తారు. 2 టవర్స్ లోనూ ఒక్కో దానిలో 29 అంతస్తులుంటాయి. మొదటి టవర్లోని 29 అంతస్తుల్లో ఒక్కో అంతస్తుకి 2 చొప్పున రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి. రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఇక్కడ ఏర్పాటయ్యే సంస్థల్లో వేలాది మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపడతామని చెప్తున్నారు. 2 టవర్లని కలుపుతూ పైన 4 అంతస్తులు నిర్మిస్తారు. ఇక ఈ నిర్మాణం పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయించాలని నిర్ణయించారు. 2 టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దబోతున్నారు. అందులో కూర్చుంటే 360 డిగ్రీల్లో అమరావతి నగరం మొత్తాన్ని వీక్షించవచ్చని చెప్తున్నారు. గ్లోబ్ లో 10 నుంచి 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ ఉంటుంది. సదస్సులు, సమావేశాల నిర్వహణ కోసం 2,000 సీట్ల ఆడిటోరియం, 1,500 సీట్ల అంఫిథియేటర్ ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఐకాన్ భవనంలో ప్లాట్ల కొనుగోలుకి 104 మంది ప్రవాసాంధ్రులు 33 కోట్ల రూపాయలు డబ్బు కూడా చెల్లించారు. దీంతో ఇప్పుడు ఈ భవనం రాజధానిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది.